మాత్రమే మా ద్వారా మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడి ఉన్న మీ అందరికీ నా నిండు మనసుతో వందనాలు చెప్తున్నా. నేను చదువుతున్నాను మరొకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నా. చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. చాలు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి దేవుడు తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు కదా, ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో కొన్ని సంఘాల మీద దేవుడు లోపాలు చూపించుకుంటూ వచ్చాడు. నీవు ఎలా ఉన్నావు, నీ క్రియలు ఎలా ఉన్నవి, అయినప్పటికీ నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను అని సంఘాల్లో, ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో తప్పులు చూపించుకుంటూ వచ్చాడు. ఫిలదెల్ఫియా సంఘం మీద మాత్రం ఏ తప్పు చూపించలేదు, దాన్ని ఇంకా మెచ్చుకున్నాను. అయితే ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘానికి కూడా దేవుడు ఒక తప్పును చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ తప్పు అని అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కానీ ఎవరంట మాట్లాడాలి? ఎవరు? నీవు మృతుడివే. ఈ మాటల గురించి నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. ఇదేంటి? జీవించుచున్నావంటున్నాడు, నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? చచ్చిన వాడు అంటున్నాడు. సాధ్యమా అండి? జీవించుచున్నావు, నీవు ఆ పేరు ఉన్నది నీకు సమాజంలో, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కానీ నీవు మృతుడివేనయ్యా. నీ క్రియలు నాకు తెలుసు. ఇంకా అంటున్నాడు, నీవు ఇంకా కొన్ని చావనై ఉన్న వాటిని, ఇంకా కొన్ని చావనై ఉన్నవి, వాటిని కూడా నువ్వు బలపరుచుకో అని ఆ సంఘానికి ఆత్మదేవుడు హెచ్చరిక చేస్తా తెలియజేస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, జీవించటం అంటే ఏంటి? మృత స్థితిలో ఉండటం అంటే ఏంటి? ఈరోజు నా కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నా. బ్రతుకుతూ ఉన్నారు అని చెప్తున్నాడు, కానీ నీవు మృతుడివే అన్న బిరుదుని ఆ సంఘానికి ఇచ్చాడు. నీ క్రియలు నాకు తెలుసు అని తెలియజేస్తున్నాడు. చచ్చిపోవటం అంటే ఏంటి అంటే, ఎఫెసీ పత్రికలోని దేవుడు తెలియజేస్తాడు 2:1, నీవు ఈ పాపాల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా. అర్థమైందా? పాపాల చేత అపరాధాల చేత ఎవరైతే నింపబడి ఉంటారో, వారి క్రియలు అపవిత్రతతో నిండి ఉంటేవో, వారు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారు. బ్రతికే ఉన్నారు, అన్ని పనులు చేసుకుంటూ వెళతారు, ప్రతి కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందుతారు, బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళ మీద ఏమి దాడి చేస్తూ ఉన్నది అంటే, పాపము ఏలుబడి చేస్తుంది. అపవిత్రత అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ అపవిత్రత ద్వారా, ఆ పాపము ద్వారా వారి ఆత్మీయత ఏమవుతుందంటే చచ్చిన స్థితిలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు జీవించటం అంటే ఏంటి, చచ్చిపోవటం అంటే ఏంటి అంటే, ఎవరైతే పాపాలలో ఉంటారో వాళ్ళు శారీరకంగా బ్రతికే ఉంటారు, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటారు. దేవుడైన యెహోవా ఆదాము అవ్వను పిలిచి తెలియజేస్తారు. ఏమని అంటే, ఇదిగో ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాలను మీరు తినండి. ఈ తోట మధ్యలో ఒక చెట్టు వేశాను, మంచి చెడులో తెలుగునిచ్చి వృక్షం. మీరు దానిని తిను దినమున, చెప్పాలా? మీరు దానిని తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారన్నాడు. మీరు ఎప్పుడైతే తింటారో, కొన్ని సంవత్సరాలు కనలేదండి, అక్కడ కొన్ని నెలల కనల, మీరు ఆ పండును తిను దినమున నిశ్చయముగా చచ్చేదరు అన్నారు. మరి అవ్వమదింది, సర్పం మోసపుచ్చింది, మనందరికీ తెలుసు. సర్పం మోసపుచ్చిన తర్వాత అవ్వ తిన్న తర్వాత కొన్ని ఫలాలు తీసుకొని వచ్చి ఆదాము గారికి ఇచ్చింది. వాళ్ళిద్దరే తిన్నారు. తిన్న తర్వాత చచ్చిపోయారా? చనిపోలేదు కదా. తిన్న తర్వాత వాళ్ళు కుమారులను కన్నారు, కుమార్తెలను కన్నారు, కొన్ని వందల సంవత్సరాలు బ్రతికారు. అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట నిరర్థకమైనట్ట? దేవుడు చెప్పిన మాట అబద్ధమా? మీరు తినుదినమున చచ్చదరు అని దేవుడు
కానీ 930 సంవత్సరాలు బ్రతికాడు. కారణం ఏంటి అంటే అంటే ఆ మాటకు అర్థం ఏమిటి అంటే వాళ్ళు బ్రతికారు కానీ ఆత్మీయతలో ఆ పండు తిన్న వెంటనే వాళ్ళలోనికి మరణం అనేది సంప్రాప్తమైంది. ఆత్మీయ సంబంధమైన విషయాలు, దేవునితో సహవాసం అనేది, ప్రతి చల్లపూట దేవునితో సంభాషించే అనుభవము, దేవునితో కలిసి ఉండే అనుభవం చచ్చిన స్థితిలో ఉన్నది. అందుకే ఏదైనా వనంలో నుండి బయటికి గెంటి వేయబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. జీవించుచున్నామన్న పేరు ఉన్నది సమాజంలో. అతడు ఒక మనిషే. నీలో ఆత్మ ఉంటే నిన్ను మనిషిగా సమాజం చూస్తుంది. నీలో ఆత్మ లేకపోతే, ప్రాణం నీలో నుండి వెడిగిపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ శవము తీసుకెళ్ళండి, గంటలో రోజులు గడుస్తుంది, వాసన వస్తుంది, తీసుకెళ్ళండి అంటారు. దాని గురించి నేను మాట్లాడట్లేదు కానీ, శారీరక మరణం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఆత్మీయ మరణము ఎక్కడైతే, ఏ పరిస్థితిలోనైతే పాపం అనేది, అపవిత్రత అనేది, చెడ్డ క్రియలు అనేవి నీలోనికి సంప్రాప్తమవుతూ ఉంటాయో, నీలోనికి వస్తూ ఉంటాయో, అప్పటికప్పుడు నీ ఆత్మీయత దిగజారిపోతూ ఉన్నది, క్షీణించిపోతూ ఉన్నది, ఆత్మీయతలో అడుగంటిపోతూ ఉన్నావు, నీ ఆత్మీయత కుర్రప్రాణముతో కొట్టుమిట్లాడుతూ ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంకా సంఘంతో ఏమంటాడో తెలుసా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. క్రియలు చేస్తున్నాడు కానీ ఎలా లేవంట? సంపూర్ణముగా లేవంట. దేవుడు కోరుకునే సంపూర్ణమైన క్రియలు లేవు. జాగారకుడువై అంటే ఏంటి? దాని అర్థం జాగారకుడువై అంటే మెలకువగా ఉండి. దేవునికి స్తోత్రం. ఆ మాటకు అర్థం ఏంటంటే మెలకువ కలిగే చావనయ్యన్న వాటిని కూడా బలపరుచు. నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు, సంపూర్ణమైనవిగా లేవు. చేస్తున్నావు భక్తి కానీ సంపూర్ణమైన భక్తి చేయలేకపోతున్నావు. 10 ఆజ్ఞలలో 9 పాటించి 1 విడిచిపెట్టినా కానీ దానిని అసంపూర్ణమైన భక్తి అని అంటారు. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో కొంత పాటించి కొంత విడిచిపెట్టినా కానీ దానిని అసంపూర్ణమైన భక్తి అని అంటారు. పరిపూర్ణమైన భక్తులోనికి రావాలి. ఏ విషయంలోనైతే మన ఆత్మ సంబంధమైన విషయాల్లో చావనే ఉన్నవో వాటిని బలపరుచుకో అని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. ఈ రోజున చచ్చిన ఆత్మలు తిరిగి బ్రతికించబడాలి అంటే మనకి ఏమి కావాలి? చచ్చిన ఆత్మలు తిరిగి బ్రతికించబడాలి అంటే మనకి ఏం అవసరం? పరిశుద్ధాత్మదేవుడు నాకు ఎన్నో తలంపులు ఇచ్చాడు కానీ సమయాన్ని బట్టి 1-2 మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. క్లుప్తంగా ఒకటే తెలియజేస్తా వివరించి. చూడండి, మన చచ్చిపోయిన ఈ ఆత్మని తిరిగి బ్రతికించబడాలి అంటే, కొరప్రాణముతో ఉన్న మన ఆత్మ తిరిగి సజీవంగా మరలా బలపరచబడాలి అంటే మనకి అవసరమైనది ఏంటి? చూడండి, 119వ కీర్తన గ్రంథం 119వ కీర్తన. అమ్మ చదువు, నేను చూపిస్తా. 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం చదవండి. చదువుతాను, పెద్దగా చదువు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. బ్రతికించేది నీ ఆత్మను, సజీవంగా నిలబెట్టేది నీ ఆత్మను, కొర ప్రాణముతో కొట్టుమిట్లాడుతూ ఉన్న నీ ఆత్మను బలపరిచి సంఘంలో ఓ సజీవ సాక్షిగా నిలబెట్టేది ఏంటి అంటే దేవుని వాక్యమే. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుని వాక్యమే. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను చెప్పాలా ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నేను తినే ఆహారము కాదయ్యా, నేను తీసుకునే మాంసాహారం కాదు నన్ను బ్రతికిస్తుంది. నేను తీసుకునే బలమైన ఫుడ్ ఎంత మాత్రం కాదు, పళ్ళు ఫలాలు ఎంత మాత్రం కాదు, నన్ను బ్రతికిస్తుంది ఏంటి అంటే నీ వాక్యమే. సజీవమైన నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉన్నది, నిలబెడుతూ ఉన్నది నీ సన్నిధిలో అని
ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, నా బాధలలో నేనున్నా, నాకు నెమ్మదిని ఈ వాక్యం కలుగజేస్తుంది. దేవుని బిడ్డలారా, మనిషి ఆత్మను బలపరిచేది ఏంటి అంటే దేవుని వాక్యమే. ఆంటీ అంకుల్ వచ్చారు చూడండి, మీకోసం మీరెవరు కాదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మలను బలపరిచేది ఏంటి, బ్రతికించేది ఏంటి అంటే దేవుని వాక్యమే. నీ శరీరాన్ని బ్రతికించేది ఏందమ్మా? నీ శరీరాన్ని, ఆత్మనుగా అమ్మా చెప్పాలి. ఆహారం లేకుండా మనం బ్రతకగలుగుతాము. ఇన్ని మందులు తెచ్చి పెట్టుకోండి, ఇన్ని మందులు తెచ్చుకొని పెట్టుకోండి. మీరు ఆహారం లేకుండా టాబ్లెట్లు వేసుకుని ఎంత మెడిసిన్ వాడిన, ఎన్ని సెలైన్లు పెట్టినా బ్రతుకుతారా? బ్రతకరు. ఎంత మందులు తింటే అంత బలమైన ఆహారం తినమంటారు డాక్టర్ కదా. ఎంత మందులు తింటే మీరు అంత బలమైన ఆహారం తినాలండి అంటారు. మనిషిని శరీరాన్ని బ్రతికించేది ఏంటి అంటే ఆహారమే, భోజనం. మనం తినే ఈ ఆహారం శరీరాన్ని బ్రతికిస్తుంది. మరి మన ఆత్మను బ్రతికించేది ఏంటి? నీ ఆత్మను సజీవంగా నిలబెట్టేది ఏంటిది? నీ ఆత్మను సజీవ సాక్షిగా దేవుని సన్నిధిలో నిలబెట్టేది ఏంటిది అంటే దేవుని వాక్యము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సజీవమైన దేవుని వాక్యమే. ఉన్నారు ఈ రోజున దేవుని వాక్యానికి చోటిచ్చేవాళ్ళు, దేవుని వాక్యానికి చోటిచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక సహోదరుడు అంటున్నారు, ఎవరింటారా గంటల మెసేజ్లు, ఎవరింటారు వాక్యాలు గంటలు? ఒక సహోదరుడు అంటున్నారు, ఏదో ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, అర్థమైందా? ఒక పావు గంట 20 నిమిషాలు లోపు చెప్తే వింటారు, కానీ గంటల వాక్యాలు ఎవరింటారు ఈ రోజుల్లో? సెల్ ఫోన్ పట్టాడంటే పొద్దుడిపోతుందో కూడా అర్థం కాదు, టైం ఎంత అయిందో కూడా అర్థం కాదు. మరి ఫోన్లో ఏం చూస్తాడో ఏం వింటారో మరి మనకు తెలియదు, కానీ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్ ముఖంలో పెట్టారంటే ఎవరు పిలుస్తున్నారో అర్థం కాదు, సమయం ఎంత అయిందో అర్థం కాదు, మరి ఆకలి, తిండి, తిప్పలు ఏం అర్థం కావు. ఫోన్ చూస్తే కొందరు టైం ఎంత అయిందంటారు, ఆ ఫోన్లో ఉంటుంది టైం. మైండ్ అంతా ఏం వింటారో ఏం చూస్తారు. పనికి మాల విషయాలు చూసేందుకు, పనికి మాల విషయాలు వినేందుకు చెవులు అరులు చాచి వింటున్నాయి, కానీ దేవుని వాక్యం వినుటకు మనిషికి సమయం ఉంటుందా? దేవుని వాక్యము ఆత్రపడి ఆయన మాటలు, ఆయన ఉపదేశాన్ని వినేందుకు ప్రజలు అరులు చాచలేకపోతున్నారు, కనుకనే ఆత్మీయతలో చచ్చిపోతున్నారు. అర్థమవుతుందా మీకు? దేవుని మాటలు మనం వినలేకపోతున్నాం కనుకనే ప్రజలు ఆత్మలు ఏమవుతున్నాయి అంటే చల్లారిపోతున్నాయి, చచ్చిన స్థితిలో ఉంటున్నారు. లోకం ముచ్చట్లు విన్నట్టుగా వాక్యం వినరు. అందుకే తిమోతికి లేఖ రాస్తా పౌలు గారు అంటాడు, హితబోధను సహించరయ్యా వీళ్ళు. ప్రజల గురించి, అంత్య దినాల్లో ఉన్న ప్రజల గురించి చెప్తాడు. 2 తిమోతి 4:3 నుండి చదివితే ఉంటే 2 తిమోతి 4:3 హితబోధను సహించక దురద చెవులు కలిగి, ఏ చెవులంట చెప్పాలి, ఏ చెవులు? దురద చెవులు కలిగి కల్పన కథల వైపుకు తిరుగు కాలం వచ్చును. తిమోతి, నీవు మాత్రము సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు, ఖండించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు. అది ఏ సమయం అన్నా కానీ వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు సువార్తను ప్రకటించు. ఎందుకంటే ప్రజలు హితబోధను సహించరు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, దానిని సహించరు. దురద చెవులు కలిగి కల్పన కథలు. ఈ చెవులు దేవుని మాటలు వినేందుకు పనిచేయవు. మరి ఏం మాటలు వింటాయి అంటే కల్పన కథలు. ఎక్కడ నలుగురు కూర్చొని ఒక లోక ముచ్చట్లు చెప్పుకుంటారంటే చెవి తెరుచుకుంటుంది. ఆటంతటికి అవి ఈ చెవులు తెరుచుకొని పోతాయి. కానీ వాక్యం చెప్పండి, కొందరు నిద్రపోయేవారు, కొందరు తూలేవారు, కొందరు టైం అయిపోయిందని వెళ్ళిపోయేవారు. అందుకు కదండి ఈనాటి సంఘాల్లో అనేకులు చచ్చిన స్థితిలో ఉంటుంది. దేవుని వాక్యానికి చోటివ్వక, దేవుని మాటలకు చోటివ్వకుండా, వాక్యాన్ని మనసారా వినకుండా
పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఈ రోజున నాతో ఏం మాట్లాడతాడా, వాక్యం ద్వారా నన్ను ఎలా స్పందిస్తాడా, ఎలా బలపరుస్తాడా అని ఈ ప్రజలు వాక్యానికి చెవులు ఇవ్వలేకపోతున్నారు. కనుకనే ఆత్మీయత ఏమవుతుందంటే చచ్చిన స్థితిలో ఉంటుంది, అడుగంటిపోతూ ఉన్నది, చల్లారిపోతూ ఉన్నది. సంఘమా, అందుకే ప్రతి సంఘముతో కూడా దేవుడు చెప్పేటప్పుడు ఆత్మదేవుడు అంటాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఆత్మ చెప్పు సంగతులు ఎవరు వింటారు అంటే ఆత్మ చెవులు కలిగిన వారు మాత్రమే వింటారు. దొరద చెవులు కలిగిన వారు వినరు. ఈ దొరద చెవులకి ఎక్కడ సినిమాలు సీరియళ్ళు కనబడతాయా అవి వింటారు, ముసలమ్మ ముచ్చట్లు వింటారు, లోక వార్తలు వింటారు, ఇవన్నీ వింటారు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం జరగలేవు. అందుకే ఆత్మలో చల్లారిపోతుంది. దేనికి నీ చెవుని ఇస్తున్నా? దొరద చెవులా, ఆత్మ చెవులా? నీవి వాక్యానికి చోటిస్తున్నావా, వ్యర్థమైన వాటికి చోటిస్తున్నావా? నీ ఆత్మ బ్రతకాలి అంటే, సజీవంగా ఉండాలి అంటే, బలపరచబడాలి అంటే, సజీవ సాక్షిగా నువ్వు నిలబడాలి అంటే దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలా ఆదివారం ఒక్కసారే కాదు కానీ పాస్టర్ గారు ప్రతి వారం చెప్తారు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను. ఇంచుమించు వారానికి 4-5 సార్లు మనకి 4 రోజులు దేవుని మందిరంలో ప్రార్థనలు జరుగుతుంది. వారానికి ఒకసారి ఇళ్లల్లో, గృహాల్లో జరుగుతూ ఉన్నాయి. రాగలిగిన వాళ్ళు రండి వాక్యం వినేందుకు. వారానికి ఒక్కరోజు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? ఉంటే వాళ్ళు బ్రతుకుతారా? ఎక్కువ కాలం బ్రతుకుతారా? మరి ఎలా మన ఆత్మ ఎలా బలపడుతుంది? ప్రతి క్రమకూటానికి అటెండ్ అయ్యి దేవుని మాటలు వింటూ ఆయనతో సహవాసం చేస్తే కదా నీ ఆత్మ బలపడేది, నీవన్నీ విషయాల్లో వర్తిల్లేది. ఆలోచన చెయ్యి. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నేను ఒక యవనస్తుడికి సంఘాల గురించి తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, ప్రతి క్రమకూటానికి అటెండ్ అవుతారు, చాలా చక్కగా ఉంటారు. చిన్న బిడ్డలను కూడా లేకుండా చిన్నపిల్లలు ఎత్తుకుని కూడా క్రమకూటాలు తీసుకొని వస్తూ ఉంటారు. చాలా నిష్ఠగా ఉంటారు. ఎంతసేపు వాక్యం చాలా చక్కగా ఉంటారు అని నాకున్న అనుభవాలను బట్టి ఒక సంఘాన్ని గురించి నేను పరిచయం చేస్తున్నాను. ఒక యవనస్తుడు, ఆ సహోదరుడు అంటాడు, అక్క అది పల్లెటూరు అక్క, ఇది సిటీ అక్క. ఏందంట? అదంట పల్లెటూరు అంట, ఇదంట. పల్లెటూరులో ఏముంటాయి అక్క? ఏముంటాయి పల్లెటూరులో? పని చేసుకుంటారు, పగలంతా వచ్చి మందిరంలో కూర్చుంటారు. వాళ్ళ పని బాటలు ఏమి ఉండవు. మరి పనులు చేయటం, మందిరంలో కూర్చోవటమేనా? సిటీ మనం అటు వెళ్ళామంటే ఎన్ని కార్యకలాపాలు, ఎన్ని వింతలు, ఎన్ని వినోదాలు అని. మంచి విశ్వాసం మరలా బాప్తిసం తీసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి చెప్తున్నాను నాకు, పల్లెటూరు భక్తి వేరంట, సిటీ భక్తి వేరంట. దేవుని బిడ్డలారా, పల్లెటూరుకు ఒక బైబుల్, సిటీకి ఒక బైబుల్ ఉన్నదా? ఉన్నదండి. పల్లెటూరుకు ఒక ఆత్మీయత, సిటీకి ఒక ఆత్మీయత ఉన్నదా? అమెరికాకు ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు ఉన్నాడా? దేవుడు ఒక్కడే, ఆత్మీయత ఒక్కటే. మనం అనుసరించే బైబుల్ కూడా ఒక్కటే. చప్పట్లు ఒకటి దేవుని స్తుతించండి. బైబుల్ ఒక్కటే. ఆ వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడవాలి, కానీ భక్తి విషయాలు సమర్థించుకోకూడదు. సమర్థించుకొని భక్తిలో, ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఈనాటి క్రైస్తవులు అలానే ఉన్నారు. పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఏముంటుంది? ఆ రిలేషన్ కానీ భక్తి చేయటమే. ఇది సిటీ లైఫ్ వేరు. ఉండేవాళ్ళు సిటీలో కూడా నిష్ఠ కలిగి బ్రతికే వాళ్ళు లేరండి? లేరా? పల్లెటూరులో కూడా నీచంగా బ్రతికే వాళ్ళు లేరా? ఏంటి? ఈనాడు అనేక మంది భక్తులు సమర్థించుకుంటూ ఆత్మీయతలో ఏమవుతున్నారంటే చచ్చిన స్థితిలో ఉంటున్నారు. అందుకే దేవుడు ఇలాంటి వాళ్ళకు కూడా ఒక మాట తెలియజేస్తాడు. చూడండి, లేవి కాండంలో 18:2 నుండి చదవండి. లేవి కాండం 18వ అధ్యాయం, త్వరగా చదువుదాం. 2వ వచనం నుండి చదవండి. నేను మీ దేవుడైన యెహోవాను అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు
నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారాలను చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడు నాకు యెహోవాను నేనే. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. అర్థమైందా? మళ్ళా చదువుతున్న 5వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేనే యెహోవాను, నేను యెహోవాను. ఏమంటున్నాడు దేవుడు? మోషేతో తెలియజేస్తున్నాడు కొండ మీద. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు తెలియజేయి మోషే, ఐగుప్తులో నుండి నేను వారిని విమోచించాను. మీ దేవుడునైన యెహోవాను నేనే. ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు నడుచుకోకూడదు. మిమ్మును నేను కనాను దేశంలోనికి తీసుకొని పోబోతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వైపు చూడాలి. కనాను దేశాచారాల ప్రకారం కూడా మీరు నడుచుకోకూడదు. ఐగుప్తులో నుండి వచ్చారని ఆ దేశాచార ప్రకారం నడుచుకోకూడదు. మేము కనాను దేశంలో నివసిస్తున్నామని కనాను దేశాచార ప్రకారం కూడా నడుచుకోకూడదు. మరి ఎలా ఉండాలండి అని అంటారేమో. అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు నా కట్టడలను నా విధులను ఆచరించాలి, వాటిని గైకొన్నవాడే బ్రతుకుతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. వాటిని గైకొన్నవాడే, నా కట్టడలను నా ఆజ్ఞలను ఎవరైతే గైకొని వాటి ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు బ్రతుకుతారు. దేశానికి ఒక ఆచారం ఉంటుందండి, ఒక సాంప్రదాయం ఉంటుంది. ఊరికి ఒక సాంప్రదాయం ఉంటుంది, కట్టుబాట్లు ఉంటాయి. అంత మాత్రానికే భక్తిని మార్చేసుకోవటమేనా? కులానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి, అంత మాత్రానికే భక్తి ప్లేట్ని తిరగేయటమేనా? అర్థమవుతుందా? ఆ సహోదరుడు చెబుతున్నాడు, పల్లెటూరు కాబట్టి వాళ్ళు భక్తి చేస్తున్నారు, సిటీలో అవసరం లేదు, సిటీ వాళ్ళకి అవసరం లేదు. అందుకే దేవుని బిడ్డలారు అడుగుంటూ పోతున్నారు, ఆత్మీయతలో చచ్చిపోతూ ఉన్నారు. రేపు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సిటీ వ్యక్తివా, నువ్వు పెద్ద సిటీ వ్యక్తివా, పెద్ద పట్టణ వ్యక్తివా, రాని కోసం పెద్ద భవనాన్ని నిర్మించాను అన్నాడు దేవుడు. సమర్థించుకోకూడదు భక్తి విషయంలో. సమర్థించుకొని అడుగంటి పోయేవారిగా ఉండకూడదు. నా వైపు చూడాలి. ప్రతి విషయంలో వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఏమైంది? దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఏ ప్రజల మధ్యలో ఉంటే ఏమైంది? దేవుడు మనకి కట్టడలను విధులను ఎలా ఉండాలో, మనిషి పుట్టింది మొదలుకొని మనిషి మరణించేంత వరకు ఎలా నడుచుకోవాలి సమస్తమైన విషయాలు నేర్పించాడు, తెలియజేశాడు, వ్రాయించాడు భక్తుల ద్వారా. దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడికి వెళితే అక్కడ ఆచారాలు, ఏ ఊర్లో ఉంటే, ఏ పట్టణంలో ఉంటే, ఏ ప్రాంతంలో ఉంటే, ఏ దేశంలో ఉంటే దాని ప్రకారంగా మనం వెళ్ళేవారిగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, ఐగుప్తు ఆచారాలు కానీ కనాను ఆచారాలు కానీ వాటిలో మీరు ఏమీ నడుచుకోకుండా దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలి. నేను చెప్పే ధర్మశాస్త్రంగా ప్రకారం మీరు నడుచుకుంటే మీరు బ్రతుకుతారయ్యా, మీరు జీవిస్తారు, మీరు నిలిచి ఉంటారని దేవుడు తెలియజేస్తారు. నేను చెప్తున్న ఆత్మను గురించే చెప్తున్నా. వాళ్ళకి మరణం రాదు, దేవుని వాక్యాన్ని వినే వాళ్ళకి మరణం రాదండి అంటారే. వాక్యాన్ని బోధించే పెద్ద పెద్ద మహానుభావులు కూడా మరణించారు. శారీరక మరణం గురించి నేను చెప్పట్లేదండి, ఆత్మ సంబంధమైన మన ప్రకటనలో చదువుకున్నాం కదా, జీవించుచున్నామన్న పేరు ఉన్నది కానీ మృతుడే. ఈ రోజున మనం ఎలా ఉంటున్నాం? ఎక్కడ ఉంటే ఏమైందండి? యెరూషలేములో ఎలాంటి భక్తి కలిగి జీవించారో, బానిసలుగా కొనుక్కోబడిన తర్వాత బబులోను దేశంలో కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు అలాంటి భక్తి కలిగే నడుచుకున్నారు. ప్రాంతం మారిందని వాళ్ళు భక్తి మార్చుకోలే. దేశంలో, ఈ బబులోని దేశంలో మేము చెరగా వచ్చాము, బానిసలుగా ఉన్నాము అని రాజు చెప్పినట్టు మేము చేయాలి అని కట్టడాలను మార్చుకోలే, ధర్మశాస్త్రాన్ని తిరిగి రాయించుకోలే. వాళ్ళు
వచ్చిన తర్వాత అదే దేవుణ్ణి ఆరాధన చేశాడు. మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు. తప్పించకపోయినా అందులో కాలి పొడి తేయటానికి అని ఇష్టపడతాం, కానీ నువ్వు నిలబెట్టిన ప్రథమకు మొక్కం. రాజు తినే ఆహారం మీరు తినాలి, ఆయన త్రాగే ద్రాక్షరసం మీరు త్రాగాలి అంటే దాని ద్వారా మా శరీరాన్ని మేము అపవిత్రపరుచుకోమయ్యా, మాకు ఆకుకూరలో భోజనం పెట్టండి, మాకు చాలు అని ఆ నలుగురు వ్యక్తులు రోజు తినే ఆహారాన్ని కూడా తృణీకరించారండి. దేశం మారిందని భక్తి మార్చుకోవాలా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, దేవుని ఆజ్ఞలు ఏం చెప్పాయో అలాంటి వాటిలో పాటించుకుంటూ ఆయనతో సహవాసం కలిగి జీవించారు. కాబట్టి రాజులు వాళ్ళ ముందు గడగడలాడి నెబుకద్నెజరు రాజు దానియేలుకి బోర్ల పడి సాష్టాంగపడి సాగిలపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కనభావం తెలియజేసిన తర్వాత గడగడ గడగడ వణుక్కుంటూ నెబుకద్నెజరు ఏం చేసాడు తెలుసు? దానియేలుకి సాగిలపడ్డాడు. ఈరోజు మన భక్తి ఎలా ఉంటుంది? మన ఆత్మీయత ఎలా ఉంటుంది? ఎక్కడుంటే అక్కడ ఆ గొంగడి వేసేసుకుంటున్నామా? ఎక్కడుంటే ఆచారాలకి వెళ్ళిపోతున్నావా? ఆలోచన చేయి. నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం, నీ చేతిలో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యానుసారంగా మనం నడుచుకునే వారిగా ఉంటే వాక్యమే మనం బ్రతికిస్తుంది. అందుకే కదా దేవుడు కూడా సాతానుతో అంటాడు, మనుషులు రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతారు. మోషే 40 రోజులు కొండ ఎక్కి దేవునితో సహవాసం చేస్తే ఏ ఆహారం తిన్నారండి? నిర్గమకాండం 38:18 అనుకుంటా ఉంటుంది. మోషే 40 రాత్రింబగళ్ళు భోజనం చేయలేదంట, నీరు కూడా 40 రాత్రింబగళ్ళు అన్నం తినలేదంట, తర్వాత నీరు కూడా తాగలేదంట కొండెక్కినప్పుడు. మనం చాలామంది 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, చాలా మంచిది. 40 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు ఆహారం తీసివేస్తారు, నీరు తాగకుండా ఉండేవాళ్ళు ఉన్నారండి. అమ్మ ఉన్నారా? చెప్పండి అమ్మ, మీకు తెలిసినవి ఉన్నారా? నీరు తీసుకుంటారు ఖచ్చితంగా. కొందరు ఎవరిష్టం వాళ్ళది జ్యూసులు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరు మొక్కుబడి ప్రకారం వాళ్ళు చేస్తారు. నేను దాన్ని ఏమంటలో విమర్శించట్లేదు, కానీ మోషేను గురించి చూడండి. నిర్గమకాండం 38:18 ఉంటుంది అన్నమాట. అతడు 40 రాత్రింబగళ్ళు భోజనము చేయకుండా నీళ్లు త్రాగకుండా ఉండేను అని బైబిల్ తేటగా తెలియజేస్తుంది. అయినా ఆయన చనిపోయాడా? ఆ కొండ మీద ధర్మశాస్త్రం అంతా తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేశాడు, ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. దేవుడి విషయాలు చెప్పాడు, మీరు ఇలా ఉండాలని తెలియజేశాడు. 40 రాత్రింబగళ్ళు ఆహార పానములు లేకపోయినా ఆయన సజీవంగా ఉన్నాడంటే ఆయనను బ్రతికించింది ఏంటంటే యెహోవా నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం మాటలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన వాక్కు 40 రాత్రింబగళ్ళు బ్రతికించి, అందుకే ఆయన తెలియజేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ధర్మశాస్త్రం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. నిన్ను బ్రతికించేది ఒక్కటే, దేవుని వాక్యం. దేవుని వాక్యం నిన్ను సరిచేసి మరలా నువ్వు పడిపోతూ ఉన్న ఆత్మీయతలో చచ్చిన స్థితిలో దిగజారిపోతూ ఉన్నా కానీ మరలా నిన్ను సరిచేసి వాక్యము ద్వారా నిన్ను నీ హృదయాలను పొడవబడి మరలా నిన్ను బ్రతికించేది వాక్యమే. అలాంటి వాక్యాన్ని పెడచెవిని పెడితే మనము ఏమీ సాధించం, ఏమీ చేయం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం, ఆత్మీయతలో సజీవముగా ఉండేవారిగా, ఎక్కడ ఉన్నా కానీ దేవుని నామానికి మహిమకరంగా జీవించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఒక సహోదరి నాతో చెప్పింది, ఏమని తెలియజేసింది అంటే, అమ్మ పెళ్లి కాకముందు నేను చాలా భక్తి కలిగి ఉండేదాన్ని, ప్రతి క్రమకూటానికి వెళ్ళేదాన్ని, వాక్యం చాలా బాగా వినేదాన్ని, చదివేదాన్ని. మరి ఏమైందమ్మా అంటే పెళ్ళైన తర్వాత అంట వాళ్ళ భర్త ముందు కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తూ ఉంది. పెళ్లి కాకముందేమో చాలా నిష్ఠగా ఉంది, వాక్యం ప్రతి క్రమకూటానికి వెళ్ళి చక్కగా ఉండేది, ఆత్మీయతలో చాలా రోషం కలిగి బ్రతికేది. పెళ్ళైన తర్వాత ఆ నాయన పక్కన కూర్చొని ఏం చేస్తుంది? సినిమాలు సీరియల్ చూస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఏం మారింది? ప్రదేశం మారింది, మనుషులు మారారు, వాతావరణం మారిందన్నమాట.
అర్థమవుతుందా? పుట్టింటికాడేమో చక్కగా అందరూ భక్తిలోనే ఉన్నారు. ఇప్పుడు అత్తవారింటికి వచ్చిన తర్వాత తన భర్తకి రక్షణ లేదేమో, బహుశా ఆ రక్షణ లేని కారణాన్ని బట్టి ఆయన సినిమాలు సీరియల్ పెట్టుకొని చూస్తుంటే ఆయన కూర్చొని ఏమో కూడా అన్నీ చూస్తాము. భక్తికి అర్థమైన ఏమైనా ఉన్నదా? ఆమె చేసిన భక్తికి అర్థం ఏమైనా ఉన్నదా? ఆడున్నప్పుడు భక్తి చేసి ఈడకొచ్చిన తర్వాత అంతా సమాధి చేసుకుంటే ప్రయోజనం ఏంటండి? కనాను దేశంలో ఉన్న యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత కూడా పాప మలినము తన కంటనివ్వకుండా యోసేపుని శోధించిన పోతీఫరు భార్య ఆయన వస్త్రాన్ని కూడా ఆడ పడేసి పరిశుద్ధంగా బయటికి పారిపోయాడు. శోధనలు వచ్చినాయని, పాపము తన ముందుకి ప్రవేశిస్తూ ఉన్నదని, తన కళ్ళ ఎదుటి పాపము చేయడానికి ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నా కానీ పరిశుద్ధతను పోగొట్టుకోలా యోసేపు. ప్రజలు మారారు, ప్రాంతం మారింది, కట్టడాలు మారాయి. ఐగుప్తులో ఉన్న ప్రజలు పోగును ఆరాధిస్తారు. వాళ్ళు అలాంటి భయంకరమైన ప్రజల మధ్యలో ఉంటూ కూడా దేవునిని సేవిస్తూ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రాంతం మారగా తనకి వెంటనే భక్తి కూడా మారిపోయి సినిమాలు సీరియళ్ళు చూసేవాడు, వాళ్ళ మాటల్లోకి వెళ్ళేవాడు, వాళ్ళ ప్రకారంగా నడుచుకునేవాడు. ఆత్మీయతలో చచ్చిపోతారు ఇలాంటి వాడు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని విడలారా, నిన్ను చూసి వాళ్ళు మారా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నీ భక్తిని చూసి లోకస్తులు మారాలి, నీ భర్త మారాలి, నీ అత్తమామలు మారాలి, నీ ఆడపడుచులు ఇంకా నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ భక్తిని చూసి మార్పు చెంది దేవుణ్ణి ఆరాధించాలి. కానీ వాళ్ళని చూసి మారిపోవటం కాదు. అలాంటి భక్తులు అసలు అర్థమే లేదు. నేనైతే అలానే ప్రార్థన చేసుకున్నాను. నా వివాహం కాకముందు యవన కాలంలోనే బాప్తిసం తీసుకున్నాను, వద్దనే కొందరు ఆటంకపరిచి తీసుకున్న కాడి నుంచి ఒకటే ప్రార్థన, మరి ఏ కుటుంబం ఇస్తామో నాకు తెలియదయ్యా. ఎందుకంటే ఇద్దరు బాప్తీసాలు తీసుకొని లోకస్తులు చేసుకొని వాళ్ళలాగానే మారిపోయారు బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు. అందుకే నన్ను కొంతమంది ఆటంకపరిచారు, మా నాయనమ్మ గారు ఇంకా కొందరు ఆటంకపరిచారు. నాకు ఏ కుటుంబాన్ని ఇస్తావో నాకు తెలియదు. ఒకవేళ నా ప్రార్థన అన్నమాట, రక్షణ లేని కుటుంబమే నాకు ఇచ్చావు అనుకో, నా భక్తి లక్షణాలు చూసి వాళ్ళు మారాలి కానీ నేను వాళ్ళ మారకూడదు. ఇలా నేను దేవుని కృపను బట్టి అలాంటి కుటుంబం దేవుడు నాకు ఇవ్వలేదు, సేవకుడు కుటుంబమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే నా ప్రార్థన అనమాట. తెలియదు కదా మరి ఎవరు వస్తారు, ఎలాంటి వారు వస్తారు, ఎలాంటి కుటుంబం వస్తారు నాకు తెలియదు. మరి ప్రార్థన అనమాట. నేను రక్షించబడిన కాంచి ప్రభువా, నాకు ఒకవేళ రక్షణ లేని కుటుంబమే నువ్వు ఇచ్చావనుకో, నేను వెళ్ళి నాకు అక్కడ పరిస్థితులు మారాలా, వాళ్ళు మార్పు చెందాలా, నా భక్తి లక్షణాలు చూసి వాళ్ళు మార్పు చెందాలి కానీ వాళ్ళలానే మారిపోకూడదు. అలానే ఉంటే నా భక్తిలో అర్థమే ఉందయ్యా అని నేను అలానే ప్రార్థన చేసి యేసేపు అడుగు పెట్టిన కాడి నుంచి పోతీఫరు కుటుంబ పరిస్థితులు మార్చావు, ఆశీర్వదించావు. నన్ను కూడా అలా దీవించయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి రక్షణ లేని కుటుంబం కాదు కానీ అనేకులను రక్షణ వైపుకు మళ్లించగలిగిన సేవకుల కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అలాంటి తపన, తృష్ణ నీ ఆత్మ యందు, ఆత్మ కార్యాల యందు అలాంటి ఆసక్తి, అభిలాష నీలో ఉంటే తప్పకుండా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ కోరికని సిద్ధింపజేస్తాడు ఆయన. అసలు నీలోనే లేకపోతే నువ్వే నీ ఆత్మీయతే చచ్చిన స్థితిలో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇంట్లో చదువున్న వాళ్ళు చక్కగా ప్రతిరోజు చదువుకోండి. చదువు లేని వాళ్ళు చదివించుకోండి. మీ మనవాళ్ళ మనవరాల చేత, ఎవరో ఒకళ్ళ చేత, పిల్లల చేత ప్రతి క్రమకోటానికి వచ్చి దేవుని మాటలు వినండి. ఆ మాటలే మనల్ని బ్రతికిస్తాయి. అవి సజీవమైన మాటలు, మనల్ని బ్రతికించే మాటలు, మన బాధలలో ఆదరించే మాటలు. రోగంలో ఉంటే తన వాక్కును పంపి ఆ రోగాల గుంటలో నుండి దేవుడు పైకి లేవనెత్తాడు. నువ్వు మాట మాత్రం సెలవీయ్యా, నా ఇంట్లో ఉన్న దాసుడు స్వస్థపడతాడని శతాధిపతి అన్నాడు. దేవుని మాట మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది, సజీవులుగా మారుస్తుంది. ఆయన వాక్యే ఈ శూన్యాన్ని సృష్టిగా మార్చింది. ఏ విషయంలో శూన్యమైపోయావో, సమాధైపోయావో, ఈరోజున దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. శూన్యముగా ఉన్న మన జీవితాలను ఓ నూతనమైన సృష్టిలోనికి
దేవుడు వాక్యం మనల్ని నడిపిస్తుంది కాబట్టి ఈ వాక్యానికి చెవులు చెప్పుకుని మాకు ఇవ్వండి అని ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. తలలో ఉంచినట్లయితే, మోకరించినట్లయితే ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు ప్రార్థించి ప్రభువా మాతో మాట్లాడారు ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు ప్రార్థించి ప్రభువా మాతో మీరు మాట్లాడారు. ఎవరికి వారి మౌనం ఉండవాకన్నా ఇది మౌనం ఉండే సమయం కాదు. దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకునే సమయం. నీవు జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతమైన స్థితిలో ఉంటున్నావా? దేవుడు చెప్తున్నాడు సాధ్య సంగముతో, జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడవే, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. మనం ఎలా ఉంటున్నాం? ఇంకా చావన ఉన్న వాటిని బలపరచండి. నీ ప్రార్థన జీవితం చచ్చిన స్థితిలో ఉన్నదా? నీ విశ్వాస జీవితం చచ్చిన స్థితిలో ఉన్నదా? నువ్వు ఒకప్పుడు చేసిన పరిచర్య సమాధి చేసావా? ఏ విషయంలో నువ్వు సమాధి అయిపోతుంది? ఆత్మీయ ఆ లక్ష్యాలు సమాధి అయిపోతున్నాయి. ప్రార్థన చేయాలి, మౌనం ఉండకూడదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. దేవా కనికరించింది. ఓ నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నేను అడుగంటిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తండి అయ్యా, నా ఆత్మను బ్రతికించండి అయ్యా, నా ఆత్మను సజీవంగా నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. నీ ఆత్మను బ్రతికించేది దేవుని వాక్యమే. ఆ దేవుని మాటనే పెడచెవిని పెట్టిన ఆదామావులు ఇంత ఘోరమైన మరణానికి దారి తీశారు. ఆత్మీయతలో చచ్చిన స్థితిగా ఉన్నారు. ప్రభువా కనికరించింది అయ్యా. దురద చెవులు కలిగి ఉన్నావా? ఆత్మ చెవులు కలిగి ఉన్నావా? దురద చెవులు కలిగి కల్పన కథల వైపుకు ముసలుమ ముచ్చట్లకు చెవినిస్తూ దేవుని వాక్యాన్ని, హితమైన వాక్యాన్ని పెడచెవిని పెడుతూ ఉన్నావా? కనికరించింది అయ్యా. ఓ ప్రభువా చెవి